హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నందిని వరలక్ష్మి దగ్గరికి వచ్చి, వరలక్ష్మి గారు మీకోసం ఎవరో కస్టమర్ వచ్చారు, తను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు, మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అవునా అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నందిని అయితే దీనికి ఎలాగైనా సరే ఈరోజు బుద్ధి చెప్పాలి, దీన్ని హాస్పిటల్ పాలు చేయాలి, దీన్ని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పేసి అక్కడున్న గ్రీజర్ వైపుకు చూస్తూ ఉంటుంది. అక్కడున్న గ్రీజర్ని చూసి వరలక్ష్మి స్నానం చేయడానికి వెళ్తుంది కదా, ఈ నీళ్లు పడగానే దానికి షాక్ కొట్టి హాస్పిటల్ పాలు అయ్యే విధంగా నేను చూసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన నందిని అయితే ఈ పని త్వరగా నేను చేసేయాలి, లేదంటే మళ్ళీ ఎవరైనా చూసేస్తారు అని చెప్పేసి గ్లేజర్కి షాక్ కొట్టే విధంగా చూస్తుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఎవరు లేరు, తనేంటి ఇలా చెప్పింది, కస్టమర్ వెయిట్ చేస్తున్నారు ఉన్నారు అని చెప్పి, అలా ఇక్కడ ఎవరు లేరే అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి వరలక్ష్మి స్నానానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో నందిని వెయిట్ చేస్తూ ఉంటుంది. అరుపులు ఇంకా వినిపించడం లేదేంటి, అరుపులు వినిపిస్తే చాలు, తను ఇంకా హాస్పిటల్ పాలు చేసి వెంటనే ఎప్పటికీ లేవకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అరుపుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఇంతకీ అరుపులు వినిపించకపోవడంతో ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఆ బాత్రూమ్ లోపలికి వెళ్తూ ఉంటుంది.